మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024-2025లో శ్రీ క్రోధనామ సంవత్సరం ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాము. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం యందు జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు. అలాగే ఏ, యో, భ, భి, భూ, భ, డ, భే అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు ధనుసు రాశికి చెందుతారు. ఇక ఈ క్రోధనామ సంవత్సరంలో ధనుసు రాశి వారి ఆదాయం 11, ఖర్చు 5గా కనబడుతుంది. అంటే ఈ సంవత్సరంలో వీరు ధనాన్ని ఎక్కువగా సంపాదించగలుగుతారు. సంపాదించిన ధనాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. వీరి జీవితంలో ఈ సంవత్సరం ఆర్థిక పరంగా నిలదొక్కుకోగలుగుతారు. స్థిరాస్తులను ఏర్పరచుకోగలుగుతారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో గౌరవము 7, అవమానం 5గా ఉంది. అంటే సంఘంలో వీరిని గౌరవించేవారు 7 ఉంటే అవమానించేవాళ్ళు 5 ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం వీరికి సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ క్రోధనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానంలో శని, చతుర్థంలో రాహువు, దశమంలో కేతువు, పంచమ, షష్టమ స్థానంలో గురువు. ఈ గ్రహాల సంచారం వలన ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నాయి. ఎన్నో ఆశలతో, ఆశయాలతో మీ శక్తి సామర్థ్యాలే ప్రాతిపదికగా పెట్టుబడిగా శ్రమిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో జరిగిన దానికి నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహరించటం, వృత్తి బలం పెరగటము, సంతానం కలిసి రావటం, కార్యనిర్వహణ చేయటం, ఇతరులకు తన వంతు సహాయం చేయటం. షష్ఠ స్థాన గురుడు క్లేశం కలగజేస్తాడు. అక్టోబర్ నుండి జనవరిలలో షష్ఠ రాశి యందు గురుని వక్రం సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. సంవత్సర ప్రథమార్థంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా చెప్పుకోదగిన విజయాలను నమోదు చేసుకోవచ్చు. కుటుంబపరమైన ఆర్థిక భారాన్ని భరించడానికి తగిన ఆర్థిక శక్తి కూడదీసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో వినూత్నమైన వ్యూహాలతో ఆర్థికంగా లబ్ధి పొందుతారు. కీలకమైన భాగస్వామిని శాశ్వతంగా తప్పిస్తారు. కీలకమైన కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. చేపట్టనటువంటి నూతన బాధ్యతలను విమర్శలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. వ్యాపారంలో స్త్రీల భాగస్వామ్యం కలిసి వస్తుంది. జీవితంలో ఏదో కోల్పోయామన్న భావన, వైరాగ్యము, గత స్మృతులు మీ మనోవేదనకు కారణమవుతాయి. అన్నీ ఉండి అనుభవించలేకపోతూ ఉన్నాము అన్న భావన మీ మనసును కలవరపరుస్తుంది. పుష్కలంగా డబ్బు లేకపోయినా గతమే బాగుంటుంది అన్న భావన పదే పదే అనిపిస్తుంది. రక్కసమైన కాలానికి అందరూ ఒక్కటే అన్న భావన మీకు మింగుడు పడదు. గతం అనే సముద్రంలో పడిపోయిన ఆత్మీయుల గురించి ఇంకా బాధపడటం మీ మనో దౌర్భాగ్యాన్ని సూచిస్తుంది. మీ ముందు ఉన్న బాధ్యతలను, కఠినమైన సవాళ్లను యాంత్రికంగా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీరు చేసే ఉద్యోగంలో సంతృప్తి కలుగదు. అవకాశాల కోసం నిరీక్షిస్తూ ఉంటారు. కొంత ఆలస్యమైన మీ కోరిక నెరవేరుతుంది. ఆరోగ్య ప్రయత్నాలలో దళారీల వలన మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. సహోదర సహోదరి వర్గానికి అన్ని విషయాల్లో అండగా నిలుస్తారు. ఎవరు ఎంత అడ్డు చెప్పినా రక్త సంబంధాన్ని తెంచుకోరు. దూర ప్రాంతంలో చదువుకోవాలని, ఉద్యోగం చేయాలనే మీ ఆశయాలు నెరవేరుతాయి. రాజకీయ నాయకుల అండదండలు, ప్రభుత్వ అధికారుల అండదండలు లభిస్తాయి. సామాజిక వర్గం సెంటిమెంటు మీ విషయంలో లాభిస్తుంది. ముఖ్యమైన పోటీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు కొన్ని సాంకేతిక కారణాల వలన పెండింగ్లో ఉండటం మీ అసహనానికి కారణమవుతుంది. తల్లిదండ్రులను ఏ శ్రమ లేకుండా బాగా చూసుకుంటూ ఉంటారు. మీరు చేసే కొన్ని పనుల వలన జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు వస్తాయి. పసిపిల్లలను వదిలిపెట్టి ఉండటం మానసిక వేదనకు కారణమవుతుంది. చరాస్తులను అభివృద్ధి చేయడానికి బాల్యమిత్రులతో కలిసి ఒక యూనియన్ను ఏర్పరచుకుంటారు. మారుతున్న రాజకీయ, సామాజిక పరిస్థితులు
వాతావరణ పరిస్థితులు, కులమత వర్గ ప్రాంతీయ విద్వేషాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ మీద ప్రభావం చూపుతాయి. బంగారము, వెండి, ఇనుము, రాగి, స్టీలు మొదలైన లోహపు వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉంది. బలమైన నమ్మకస్తులైన అనుచర గుణం మీకు అన్ని విషయాలలో అండదండగా ఉంటారు. వారి కోసం మీరు ఖర్చు పెట్టిన దానికన్నా 4 లాభపడతారు. దూర ప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయులు, బిడ్డలు పంపిన డబ్బును అనుకూలమైన రంగాలలో పెట్టుబడిగా పెడతారు. ఈ విషయంలో చాలామంది నష్టపోయినా మీరు నష్టపోరు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలు, క్లబ్బులు మొదలైన వాటి వలన మీకు తీవ్రమైన విమర్శలు వస్తాయి. వాటికి న్యాయపరమైన వివరణ ఇచ్చుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. మహోన్నతమైనటువంటి ఆశయాలు, పదవులు సాధించడానికి మహోన్నతమైన వ్యక్తుల సహకారమే అవసరం లేదని నిరూపిస్తారు. జన సామాన్యంలో సాధారణమైన వ్యక్తులను కూడదీసి సమిష్టిగా మహోన్నతమైన విజయాన్ని సాధిస్తారు. ఇది సామాజిక, పేదవారికి, శ్రామిక, కర్షక, కార్మిక వర్గాలకు, చేతివృత్తి పనివారికి, సన్నకారు రైతులకు ఉపయోగపడుతుంది. అయితే కొద్దిపాటి ప్రాంతానికి మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితమవుతాయి. మీ వర్గం ఐక్యమత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నావో అవి నెరవేరవు. యూనియన్ను సమర్థవంతంగా నడపగలుగుతారు. వ్యవసాయదారులకు బాగుంటుంది. వస్త్ర వ్యాపారులకు సాధారణంగా ఉంది. తనఖా పెట్టిన వస్తువులను విడిపిస్తారు. కుటుంబ వ్యవహారాలు పట్టించుకోకుండా బయట అనవసరమైన పనులకు తిరుగుతారని మీపై ఆరోపణలు వస్తాయి. విందులు, వినోదాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న విషయం బయట పొక్కుతుంది. మీ పద్ధతిని మార్చుకోవాలని పెద్దలు, వృద్ధులు గట్టిగా చెప్పటం జరుగుతుంది. సమాజానికి మేలు చేస్తూ సొంతానికి చెడు చేసుకుంటున్నామన్న వాస్తవాన్ని మీరు గుర్తిస్తారు. సమాజంలో జరిగే సంఘటనలకు కూడా ఎక్కువగానే ప్రతిఘటిస్తారు. ఇందువలన ఇతరులకు కొంత మేలు జరిగినా మీ బలహీనతను సొమ్ము చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త వహించండి. జాలి, దయ, ధర్మం, న్యాయం కన్నా అవినీతి, స్వార్థం, ధనం గణనీయమైన పాత్ర పోషిస్తాయి. అన్నిటికీ అతీతంగా ప్రతి విషయంలోనూ డబ్బుదే పైచెయ్యి అవుతుంది. మానవీయ కోణమే కనబడదు. ఇలాంటి విషయాలు గ్రహించి కొన్ని సంఘటనల ద్వారా గ్రహించిన మీరు ఎంతో మనోవేదన చెందుతారు. ఆహార సంబంధమైన క్రమశిక్షణ చాలా అవసరం. శారీరక శ్రమకు, మానసిక శ్రమకు ఒక హద్దును మీకు మీరే నిర్ణయించుకోండి. గ్రహస్థితి రీత్యా ఎక్కువగా మానసిక, శారీరక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది కనుక ఈ సూచన చేయటం జరిగింది. ఆస్తులు పంచుకునే విషయంలోనూ, డబ్బులు పంచుకునే విషయంలోనూ, సహోదర సహోదరి వర్గంలోనూ, బయట వారితోనూ మీకు మీరుగా తగ్గి ఉంటారు. అధర్మాన్ని ధర్మం అని చెప్పి మీకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాను కొంత నొక్కేసి అనూహ్యంగా ప్రవర్తించిన మీరు ఏమీ మాట్లాడరు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందని వేదాంత ధోరణిని అవలంబిస్తారు. ఎంత వద్దనుకున్నా కాలానుగుణంగా కొన్ని కార్యక్రమాలు చకచకా జరిగిపోతూ ఉంటాయి. స్నేహితుల కోసము, బంధువుల కోసము సివిల్, క్రిమినల్ విషయాల్లో జోక్యం చేసుకుంటారు. వాటిని పరిష్కరించుకోవడానికి వారికన్నా మీరే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. చిల్లర విషయాలకు దూరంగా ఉంటే మీరు ఇంత చేదు బాధ్యత నెత్తిన పెట్టుకోవటం గ్రహ సంచార ఫలితమే. మీ గుడ్ విల్ను, పరపతిని ఉపయోగించి డబ్బును ఖర్చు పెట్టి మీ వాళ్లను క్షేమంగా బయటకు తీసుకురాగలుగుతారు. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినటువంటి పనులు అమలు చేయలేక, వారికి ఎదురు చెప్పలేక మానసిక సంఘర్షణకు గురి అవుతారు. మీకు ఉన్నటువంటి సమస్యను నిర్మొహమాటంగా చెప్పకపోవటం వలన ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సుయోధన సార్వభౌమునికి కర్ణుడు తన పరాక్రమం గురించి తెలియజేశాడు. కానీ తనకు ఉన్న శాపాల గురించి చెప్పటం విస్మరించాడు. కర్ణుణ్ణి నమ్ముకుని సుయోధనుడు యుద్ధం చేసి పరాజయం పొందాడు. అంతర్లీనంగా ఉన్న భావాలను, నిజానిజాలను ఆత్మీయ వర్గం దగ్గర ఎప్పుడూ దాచకూడదు. అందుకే వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని పెద్దలు ఒక సామెత చెప్పారు. సంసారం గుట్టు, రోగం రట్టు అన్నారు. జీవిత భాగస్వామిని సంతృప్తి పరచడానికి, మీ మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించుకోవడానికి మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు తెస్తారు. ఈ రాశిలో జన్మించిన పురుషులకు ప్రేమ వివాహాలు ఎగతాళి, పంచాయతీలు అవుతాయి.
మరికొంతమంది కొద్ది రోజులు మాత్రమే కాపురం చేస్తారు. తర్వాత భార్య వియోగం సంభవం. ప్రేమ వివాహాల కోసం ఆరాటపడకుండా పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేసుకోవటమే మంచిది అనేది చెప్పదగిన సూచన. కళా సాహిత్య రంగాలలో, సాంస్కృతిక రంగాలలో మీ ప్రతిభకు మించి గుర్తింపు లభిస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు మరింత శ్రమ పడవలసి వస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉందని గ్రహిస్తారు. ఈ భావనే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. గురువు షష్టమ స్థాన సంచారం వలన ఉద్యోగంలో మీకు ఎదురులేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒదిగి ఉంటేనే మంచి ఫలితాలు దరి చేరతాయనే విషయాన్ని మీరు గమనించాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతాయి. మీ గుడ్విల్ను దెబ్బతీస్తాయి. తప్పును వెనువెంటనే సరిదిద్దుకోవటం భగవంతుడు మీకు ఇచ్చిన విద్య. మీ వల్ల జరిగిన తప్పిదాలను రాత్రికి రాత్రే మీకు మీరే సవరించుకుంటారు. కార్యాలయంలో తిరిగి ఐకమత్యత సాధిస్తారు. సంతాన పురోగతి అన్ని విషయాల్లో బాగుంటుంది. అయితే వైవాహిక సంబంధమైన విషయాలలో మీ మాటే చెల్లుబాటు అయ్యే విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆశించిన దానిలో డబ్బు రాదు. కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్ అధికారుల వలన, విజిలెన్స్ అధికారుల వలన ఇబ్బందులు రావచ్చు. అయితే ఈ ఇబ్బందులు కొండలాగా వచ్చినా మబ్బులాగా తొలగిపోతాయి. మీ మీద ఎంతమాత్రం ప్రభావం చూపలేవు. అయితే ఇది ఒక గుణపాఠంగా తీసుకొని ఎవరు వారిని మీ మీద ప్రేరేపించారో తెలుసుకుంటారు. తగిన సమయంలో వారికి జీవితంలో మర్చిపోలేని విధంగా గుణపాఠం నేర్పుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో అన్నీ ఓ కొలిక్కి వచ్చిన సాంప్రదాయపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. జాతకాలు కలవకపోవటం వంటివి చికాకు కలిగిస్తాయి. ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. నిత్య జీవితంలో వనమూలికల ఉపయోగం గురించి తెలుసుకుంటారు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలను, ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. మన సనాతన సాంప్రదాయ పద్ధతులలో ఉన్న ఆరోగ్య రహస్యాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. భాగస్వాముల విషయంలో కఠినంగా ప్రవర్తిస్తారు. వాస్తవాలను పరిగణలోనికి తీసుకొని నిర్ణయాలు చేస్తారు. గతంలో మాదిరిగా మీకు అన్యాయం జరిగితే మౌనంగా ఉండే పరిస్థితి లేదు. భాగస్వాముల అవినీతి, మితిమీరిన ఖర్చులు, గణితంలో లోపాలు అన్నిటినీ కూడా బయటకు తీస్తారు. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన సొమ్మును వివిధ రూపాలలో రాబట్టుకుంటారు. దయా దాక్షిణ్యం వీటన్నిటికీ అతీతంగా వ్యవహరిస్తారు. నూతన భాగస్వాములను చేర్చుకుంటారు. వృత్తి వ్యాపార విషయాలలో ప్రతిరోజు మీ పర్యవేక్షణ ఉంటుంది. మీలో వచ్చిన ఈ మంచి మార్పు వలన వ్యాపారం లాభాల దిశగా దౌడు తీస్తుంది. మీ దగ్గర అప్పు తీసుకుని ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వారి పట్ల కరుణ చూపుతారు. తగిన సహాయం కూడా చేస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. మీ ఆశలు, ఆశయాలు, ఆర్థిక, కుటుంబ అభివృద్ధి మొదలైన వాటికి సంబంధించిన బలమైన పునాదులు నిర్మించుకుంటారు. సంతానానికి, కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా అన్నీ సమకూర్చుకుంటారు. సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేసి మీ శ్రీమతికి కానుకగా ఇస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన సభలను, సమావేశాలను నిర్వహించి బల ప్రదర్శన చేస్తారు. మీ శక్తి సామర్థ్యాన్ని, మీ వెనుక ఉన్న జనాన్ని అందరికీ తెలిసేలాగా చేస్తారు. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ధనాన్ని కానీ, పదవిని కానీ మీకు రాకుండా కొంతమంది వ్యక్తులు అడ్డుకుంటూ ఉంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు నెలకొనటంతో ప్రతి ఒక్కడూ నీతులు చెప్పేవాడే అవుతాడు. పిల్లి కూడా పులిలాగా గర్జిస్తుంది. సందర్భం వచ్చినప్పుడు మీరందరికీ గుణపాఠం చెప్పాలని మీ వర్గాన్ని బలోపేతం చేస్తారు. మీ అనుచర వర్గానికి ప్రభుత్వ వేధింపులు ప్రారంభమవుతాయి. ఎలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు, రాజీ మార్గాలకు లొంగకుండా ధైర్యంగా నిలబడతారు. మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఎంతమాత్రం చేయరు. మీకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తేనే సయోధ్య కుదురుతుందని స్పష్టంగా తెలియజేస్తారు. మీరు ప్రవర్తించే తీరు, మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం అందరికీ సంతోషంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. భగవంతుని దయ వల్ల ఆత్మీయ వర్గంలో అసమర్థులు ఉండవచ్చు కానీ నమ్మక ద్రోహులు ఉండరు. మీ చేతుల మీదుగా ఒక వివాహాన్ని ఘనంగా జరిపిస్తారు. మీ మీద ఉన్న బాధ్యతను తీర్చుకుంటారు. గనులు, లీజుకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. ఇందులో వచ్చినటువంటి న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. ప్రమోషన్ లభిస్తుంది.
బదిలీ ఫలితాలు ఆలస్యమవుతాయి. పెద్దల జ్ఞాపకార్థము, సంస్కరణార్థము కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు. శాశ్వతంగా కొంతమంది ఉపయోగపడే విధంగా కొన్ని కట్టడాలు నిర్మిస్తారు. మీ వాళ్ళు మీ మాట వినకుండా చేసుకున్న ప్రేమ వివాహం విఫలమవుతుంది. తిరిగి చేరదీయాలంటే అహం, కోపం అడ్డుగోడలుగా నిలుస్తాయి. ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తారు. కానీ ఈ విషయంలో కోపం, పట్టింపులు విడిచిపెట్టమని భార్య వైపు నుండి ఒత్తిడి వస్తుంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా రహస్యంగా ఒక రాజీ ఫార్ములాను అమలు చేస్తారు. ఆస్తులు పంపకం వంటి అంశాలలో స్త్రీ సంతానానికి అన్యాయం జరగకుండా ప్రేమ చూపిస్తారు. కొంతమంది వ్యక్తుల విశ్వాసాన్ని, నిజాయితీని నిరూపించుకొని మీ కూటమిలో చేరుతారు. ఆయాచిత్తంగా ప్రభుత్వపరంగా ఒక ముఖ్యమైన ఆర్డర్ మీ చేతికి వస్తుంది. అదృష్టానికి దగ్గరగా రోజులు నడుస్తున్నాయన్న భావన మీకు కలుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో అన్నింటా మిశ్రమ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక మూలా నక్షత్రం వారు అడ్డంకులను ఛేదించుటకు గణపతి ఆరాధన చేయదగిన సూచన. పూర్వాషాఢ నక్షత్రం వారు సంతాన వృద్ధి, చదువులో ముందంజ వేయడానికి ముందు చూపుతో కలిగి ఉంటారు. ఉత్తరాషాఢ వారు ధైర్యంతో కార్యసాధన చేస్తారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. అదేవిధంగా ఈ రాశి వారు ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడానికి నిత్యం మీ ఇంట్లో దీపం వెలిగేలాగా చూసుకోండి. ఉదయ సంధ్య వేళల్లో నిత్యం మీ భార్యతో ఇంట్లో అనగా పూజ గదిలో దీపం పెట్టేలాగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ క్రోధనామ సంవత్సరంలో ఈ రాశి స్త్రీల విషయానికి వస్తే, ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ క్రోధనామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను గోచరిస్తుంది. మీ రాజకీయ పరమైనటువంటి వ్యూహ రచన, దేశ, రాష్ట్ర రాజకీయాల గురించి మీ అంచనాలు నిజమవుతాయి. రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. అతి వినయంగా ప్రవర్తించే వారిని నమ్మి మోసపోతారు. సువర్ణ ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు అందులో పరిజ్ఞానం ఉన్నవారిని వెంట తీసుకుని వెళ్ళండి, మేలు జరుగుతుంది. మీరు సొంతంగా కొనుగోలు చేస్తే నష్టపోతారు. నూతన భాషను నేర్చుకోవాలన్న ఉత్సాహం కలుగుతుంది. దానిని వెంటనే అమలు చేస్తారు. ఇతర భాషలు నేర్చుకోవటం వలన మీ వృత్తి ఉద్యోగాలలో కూడా లాభించే అంశం ఉంది. గతంలో సాధించిన కొన్ని డిగ్రీలు ఉపయోగపడటం లేదని బాధపడతారు. విద్యా సంబంధమైన విషయాలలో కోర్సు ఎంపికల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలకు గాను ఇప్పుడు విచారించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీని ప్రభావం నామమాత్రంగానే ఉంటుంది. స్విమ్మింగ్, జిమ్నాస్టిక్ పట్ల ఇష్టత పెరుగుతుంది. దీనితో పాటు మార్షల్ విద్యలు నేర్చుకుంటారు. ఆత్మరక్షణ కోసం, అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ బంధువులలో ఒక వర్గం విమర్శిస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాలలో విమర్శలు వినకపోవటమే మేలు చేస్తుందని గ్రహించండి. ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రభావం అవుతారు. దైవ అనుగ్రహం వలన ఏ పని చేపట్టినా సమర్థించేవారు, సపోర్టు చేసేవారు ఉంటారు. విద్యాపరంగా మీరు అనుకున్న కోర్సు పూర్తి చేసుకోగలుగుతారు. సాంస్కృతిక రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు వస్తుంది. ఊహించని మంచి అవకాశాలు వస్తాయి. కొన్ని మంచి అవకాశాలు, ఉద్యోగాలు వచ్చిన నీచ రాజకీయాలకు, కుళ్ళు రాజకీయాలకు భయపడి వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ శ్రేయస్సు కోసం సంతానాన్ని మంచి మార్గంలో పెట్టడానికి మీరు కృషి చేస్తూ ఉంటే దానికి విరుద్ధంగా మీ ఇంట్లో వాళ్ళే సంతానానికి చెడిపోయే బోధనలు చేస్తారు. విద్యాపరంగా సంతాన పురోగతి బాగున్నప్పటికీ పర్సంటేజీలు తగ్గుతాయి. సంతానం ప్రక్కదోవ పట్టకుండా 1000 కళ్ళతో జాగ్రత్తగా గమనిస్తారు. గర్భిణీ స్త్రీలు, గర్భస్థ శిశువుల కొరకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రకృతి వైద్యము, యోగా వంటివి మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మీ పేరు మీద నడుస్తున్న వ్యాపారాలను మీరే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. రాజకీయాలలో అనుకోకుండా రాణించే అవకాశం ఉంది. మీ పేరు చెప్పుకొని ఒక స్థాయికి వచ్చిన వ్యక్తులు దిగజారిన పనులు చేసి సమాజంలో ప్రతిష్టను కోల్పోతారు. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురి అవుతున్న స్థిర
చరాస్తులను రక్షించుకోవడానికి శ్రమిస్తారు. దొంగ స్వామీజీల వలన నష్టపోతారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే మీరు మేధావులను, ఘటికులను అవలీలగా ఎదుర్కొంటున్న మీరు ఓ అనామకుడైన ఒక అమాయకుడి చేతిలో మోసపోతారు. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు వస్తాయి. విదేశీ యానం, ఉద్యోగం కలిసి వస్తాయి. పాస్పోర్ట్, వీసా, గ్రీన్ కార్డు వంటివి పెద్ద శ్రమ లేకుండానే చేతికి అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ముఖ్యంగా అన్నదాన విరాళాలకు ప్రాముఖ్యత ఇస్తారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. బరువు తగ్గుతారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల కాలం. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం సహజ సిద్ధంగానే కలుగుతుంది. సంతాన సాఫల్య కేంద్రాల వల్ల ప్రయోజనం శూన్యం అని తెలుసుకుంటారు. మారుతున్నటువంటి సమాజాన్ని అర్థం చేసుకుని సమయోచితంగా ప్రవర్తిస్తారు. ఏది ఏమైనా మీకు బయట నుంచి వచ్చే సమస్యల కన్నా ఆత్మీయులు, ఇంట్లో వారి వలన చిక్కులు ఏర్పడతాయి. మీ చిరకాల కోరిక అయిన గృహ నిర్మాణం ఈ సంవత్సరం నెరవేరుతుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు, కానీ ధరించడానికి ఎంతగానో ఇష్టపడరు. బాధ్యతల వల్ల, ఒడిదుడుకుల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కీళ్లకు సంబంధించిన సమస్యలు, ఎలర్జీ సమస్యలు రావచ్చు. మీ పేరు మీద ఉన్న స్థిర ఆస్తులకు విలువ పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొన్ని ఆటంకాలు ఎదురైనా వివాహం నిశ్చయమవుతుంది. ప్రేమ వివాహాలు చేసుకోవాలని నిర్ణయించుకున్న వారికి కాస్త ఆలస్యంగా చేదు అనుభవాలు ఎదురవుతాయి. కుటుంబ ప్రతిష్టను, తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయి క్షణికావేశంలో ప్రేమ వివాహం చేసుకున్నందుకు విచారిస్తారు. విడాకులకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులు ఒక దరికి వస్తాయి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునే సయోధ్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద ఈ రాశికి అనగా ధనుసు రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో ఈ రాశి స్త్రీలకు కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కష్టపడి శ్రమిస్తే విజయం మీ వెంటే ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వీరు ప్రతినిత్యము కూడా అమ్మవారిని ఆరాధించినట్లయితే, ప్రతినిత్యము కూడా వీరు ఉదయాన్నే లేచి వాళ్ళ కాలకృత్యాలను తీర్చుకొని పూజ గదిలో అమ్మవారి ఎదురుగా ఒక్క దీపం పెట్టి శ్రీమాత్రే నమః అనుకుంటే చాలు. ఈ సంవత్సరంలో వీరికి అన్నింటా విజయమే అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.